హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో వారందరూ గుడ్ న్యూస్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థ నుంచి మనకు ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళైతే వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు హైదరాబాద్లో. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అందరూ ఈ వాక్ ఇన్ డ్రైవ్లో పాల్గొనొచ్చు. జాబ్‌లో చేరగానే 17,000 జీతం అయితే వస్తుంది గైస్. సో మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి పరీక్ష లేదు, ఎటువంటి ఫీజు లేదు. కేవలం వాక్ ఇన్ డ్రైవ్ అటెండ్ అవ్వండి. సో జాబ్ రావడానికైతే 90% ఛాన్స్ అయితే ఉంటుంది ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో. సో ఈ వీడియోలో దీనికి సంబంధించిన క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేయబోతున్నాను. మనం డిస్కస్ చేసుకోబోయే విశేషాలు ఎలిజిబిలిటీ క్రైటీరియా, మెయిన్ ఎవరెవరు ఎలిజిబుల్, ఏజ్ ఎంత, ఏ స్ట్రీమ్ వాళ్ళు ఎలిజిబుల్, అలాగే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్నున్నాయి, అలాగే సాలరీ స్ట్రక్చర్ ఏంటి, అలాగే పీరియడ్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్. సో వీటన్నిటి గురించి నేను డిస్కస్ చేసాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ఓకే. సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో గనుక నచ్చితే లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు గనుక ఎలిజిబుల్ కాకపోతే ఎవరైతే ఎలిజిబులో మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌లో వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్రెడీ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైమ్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో గైస్ వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్. సో అఫీషియల్ నోటిఫికేషన్ మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ అనే సంస్థ నుంచి రావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ. హైదరాబాద్, తెలంగాణలో అయితే ఈ ఆఫీస్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో నోటిఫికేషన్ సంబంధించిన లింక్ కూడా నేను మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్ అలాగే టెలిగ్రామ్ ఛానల్‌లో పేస్ట్ చేశాను. అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసి మన పీడీఎఫ్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకొని దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో పీడీఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అయింది. దాని గురించి ఇప్పుడు క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకు ఐసీఎఫ్ఆర్‌ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అన్నమాట. ఇది క్లైమేట్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ కింద అయితే రావడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. ఈ వచ్చేసి ఆఫీస్ వచ్చేసి మనకు దూలపల్లి, కోంపల్లి వచ్చేసి హైదరాబాద్ 500100 అనే పిన్ కోడ్. ఈ ప్లేస్‌లో అయితే మనకు ఈ ఆఫీస్ ఉంది. ఇక్కడనే వీళ్ళైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో వాక్ ఇన్ ఇంటర్వ్యూ విల్ బి హెల్డ్ ఎట్ ఐసీఎఫ్ఆర్‌ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ దూలపల్లి, కోంపల్లి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు పిన్ కోడ్‌తో సహా. మీ లొకేషన్ గూగుల్ మ్యాప్‌లో పెట్టుకొని ఇమ్మీడియేట్‌గా దీనికొచ్చేసి మనకు 18th ఆగస్ట్ అనమాట. ఇంకా మనకు 5 డేస్ టైమ్ ఉంది. మండే రోజు 10 AM నుంచి 12 PM మధ్యలో అయితే వీళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఫీల్డ్ అసిస్టెంట్ అనే పొజిషన్‌కి మనకు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 5 వేకెన్సీస్ కాబట్టి సో ప్రతి ఒక్కరు ఇమ్మీడియేట్‌గా ఈ వాక్ ఇంటర్వ్యూలో పాల్గొనండి. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రీసెర్చ్ ప్రాజెక్ట్ ప్యూర్లీ అండ్ టెంపరరీ బేసిస్ గైస్. ఇది టెంపరరీ బేసిస్ కో టర్మినస్ విత్ ప్రాజెక్ట్ పీరియడ్ టిల్ కంప్లీషన్ ఆఫ్ ఎలిజిబుల్ పీరియడ్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో మీరు పర్మనెంట్ అని అయితే అనుకోకుండా ఇది టెంపరరీ బేసిస్. ఫ్యూచర్‌లో మీరు గనక ఒకవేళ గనక మీ పర్ఫార్మెన్స్ బాగుంటే పర్మనెంట్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి సో ఎప్పుడు మీరైతే హోప్ వదులుకోవద్దు. ఇమ్మీడియేట్‌గా మీరైతే ఇది అటెండ్ అవ్వండి వాక్ ఇన్ ఇంటర్వ్యూ. ఓకే. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్లియర్‌గా మనం టర్మ్స్ అండ్ కండిషన్స్‌లోకి వెళ్ళిపోతే ఓన్లీ ఇండియన్ నేషనల్స్ మాత్రమే ఎలిజిబుల్. ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూలో పాల్గొంటారు గైస్. సో ఓన్లీ హైదరాబాద్, తెలంగాణలో ఉన్న వాళ్ళు అలాగే ఆంధ్రాలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని ఏం లేదు. హైదరాబాద్ అలాగే ఇండియా వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 28 ఇయర్స్ అనమాట. యాజ్ ఆన్ ఫస్ట్ ఆగస్ట్ 2025 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. దాంతో పాటు 5 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఎస్సీ, ఎస్టీకి, విమెన్‌కి అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌కి. 3 ఇయర్స్ వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్‌కి అయితే మనకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో పొజిషన్ వచ్చేసి టెంపరరీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు కదా! అలాగే దాంతో పాటు వచ్చేసి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ హూ ఆర్ అప్లయింగ్ ఫర్ ద ఫీల్డ్ అసిస్టెంట్ మే అపియర్ బిఫోర్ ద సెలక్షన్ కమిటీ విత్ ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్ అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఇట్. సో మీరొచ్చేసి ఆ పర్టిక్యులర్ 18th ఆగస్ట్ రోజు ఒరిజినల్ సర్టిఫికేట్స్ క్యారీ చేయండి. దాంతో పాటు ప్రతి ఒక్క జిరాక్స్ కాపీ తీసి దానిపైన మీ సంతకం పెట్టి తీసుకెళ్లాల్సి ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఎవరైతే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారో వాళ్ళకు టీఏ, డీఏ ఇవ్వము అని క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే. సో ఆఫర్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్ వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సబ్జెక్ట్ టు అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ అని చెప్తున్నారు. ప్రెజెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఫండ్స్ అనేవి అలొకేట్ అవ్వకపోతే గనక మిమ్మల్ని రిక్రూట్‌మెంట్ చేసుకోరు అన్నమాట. ఓకే. So selection process field lesson may continue till late evening or next day. Candidates are advised to come prepared accordingly. సో వచ్చేసి మనకు 18th రోజు ఇంటర్వ్యూ స్టార్ట్ అయితుంది. బట్ ఆ రోజు ఈవినింగ్ వరకు అవ్వచ్చు. లేదంటే నెక్స్ట్ డే కూడా ఎక్కువ అప్లికేషన్స్ నెక్స్ట్ డే కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయొచ్చు. కాబట్టి మీరు ఒకవేళ ఔట్ స్టేషన్ పర్సన్స్ ఉంటే గనక సో మీరు ఇక్కడ స్టే ఉండేటట్టు మీరు ఒకసారి ప్లాన్ చేసుకొని రండి. ఓకే. సో దాంతో పాటు ఇక్కడ ఒక బయోడేటా ఫార్మ్ ఇచ్చారు. సో ఈ బయోడేటా ఫార్మ్ ఫిలప్ చేసి మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్, పోస్ట్ అప్లైడ్ ఫర్, అలాగే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఫాదర్ హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఏంటి, మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్ ఆర్ అన్‌మ్యారీడ్, సో ఎస్సీ, ఎస్టీ, క్యాస్ట్ ఆర్ ఓబీసీ ఆర్ ఏదనేది క్యాస్ట్, రిలేటెడ్ అడ్రెస్ ఫర్ కమ్యూనికేషన్, ప్రెజెంట్ ఉన్న అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్ అయితే సేమ్.
సో ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ మాత్రం మీరు పక్కాగా ఇవ్వండి. ఎందుకంటే కరెంట్ ఏదైతే వర్కింగ్ ఉన్నాయో అవి మాత్రమే ఇవ్వండి. పర్మనెంట్ అడ్రెస్, ఫోన్ నంబర్. సో మిగతా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ పూర్తిగా ఎంటర్ చేసేసేయండి. అలాగే లాంగ్వేజ్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయండి. సో ఆర్ యూ అండర్ ఎనీ కాంట్రాక్ట్ అప్లికేషన్ టు సర్వ్ స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఒకవేళ గనుక మీరు పబ్లిక్ సెక్టర్ కంపెనీలో, బ్యాంక్‌లో వర్క్ చేస్తున్నా, ఎక్కడైనా వర్క్ చేస్తున్నా మీరు కాంట్రాక్ట్ ఉందా అయితే యెస్ అని పెట్టండి. లేదంటే నో అని పెట్టండి. సో ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్ ఉంటే ప్రొఫిషియన్సీ వర్డ్ ఉందా, పవర్ పాయింట్ ఉందా, ఎంఎస్ ఎక్సెల్, వెబ్ బ్రౌజింగ్, డీటీపీ, ఎనీ అదర్ స్పెసిఫై బిలో మీకున్న స్కిల్స్ అని మెన్షన్ చేయండి. ఓకే. సో సిగ్నేచర్ పెట్టేసి ఫుల్ నేమ్ రాసి డేట్ ప్లేస్ వేసేసి దీంతో పాటు కావాల్సిన డాక్యుమెంట్స్ ఒరిజినల్స్, దాంతో పాటు అన్ని ప్రతి ఒక్క డాక్యుమెంట్‌కి జిరాక్స్ తీసి దానిపైన సంతకం పెట్టి తీసుకెళ్ళండి. సో టైటిల్ వచ్చేసి ప్రాజెక్ట్ వచ్చేసి డెవలప్‌మెంట్ రిస్టోరేషన్ సక్సెస్ లైక్లీవుడ్ ఇండెక్స్ ఫర్ బర్న్డ్ ఫారెస్టెడ్ ల్యాండ్‌స్కేప్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ 5 వేకెన్సీస్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్‌లోకి వెళ్ళిపోతే గ్రాడ్యుయేషన్ ఇన్ ఫారెస్ట్రీ ఆర్ బోటనీ, జువాలజీ, ఇన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. కేపబిలిటీ టు వర్క్ ఇన్ ఫీల్డ్ ల్యాబొరేటరీ అండ్ ఆఫీస్ అన్నమాట. డిజైరబుల్ వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఫారెస్ట్ ఏరియాస్ ఎవరికైతే ఉందో వాళ్ళకి డిజైరబుల్ అన్నమాట. మ్యాండేటరీ కాదు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉన్నవాళ్ళు, ఇంటర్మీడియేట్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ కానీ, కేపబుల్ ఆఫ్ ఎక్స్‌టెన్సివ్ టూరింగ్ ఇన్ ఫారెస్ట్ ఏరియాస్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో గ్రాడ్యుయేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఫారెస్ట్రీ ఆర్ బోటనీ ఆర్ జువాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అన్నమాట. అలాగే మీరు కేపబిలిటీ టు వర్క్ ఇన్ ఫీల్డ్ ల్యాబొరేటరీ అండ్ ఆఫీస్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో 4-5 మంత్స్ అయితే ఎంగేజ్‌మెంట్ ఉంటుంది. అంటే కాంట్రాక్ట్ పీరియడ్ 70,000 పర్ మంత్ అయితే సాలరీ ఇస్తారు. సో వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీ. అస్సలు మిస్‌యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయిపోండి. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా ఏమైనా మిస్ అయింది మీకు అనిపిస్తే గనుక కామెంట్స్‌లో కామెంట్ చేయండి. రిప్లై అని ప్రొవైడ్ చేస్తాను. ఓకే. ఇంతటితో వీడియో ముగిస్తున్నాను గైస్. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.